హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, మనకు ఇంకా ఏపీ కానీ, తెలంగాణ వాళ్ళకి కానీ మనకు దగ్గరైతే వచ్చేసాయండి ఎగ్జామ్స్ అయితే మనకు. కాబట్టి ఉన్న సమయాన్ని మనం వినియోగించుకోవాలి. లేకపోతే మనం పోస్ట్ అయితే కోల్పోతామండి. కాబట్టి ఈరోజైతే మనము పిఐ అంటే మనకు ఏదైతే విద్యా దృక్పథాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన నిబంధనలు అంటే ఆర్టికల్స్ అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మనకి ఆర్టికల్స్ గురించి అయితే 100% ఒక బిట్ అయితే అడగడం జరుగుతుందండి. కాబట్టి భారత రాజ్యాంగంలో విద్యకు సంబంధించి పొందుపరిచిన నిబంధనలు అయితే మనము చూద్దాం. వీటి కింద అయితే ప్రశ్న ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రశ్న చూస్తే, జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాలని తెలిపే ఆర్టికల్ ఏది? జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాలని తెలిపే ఆర్టికల్ ఏది? మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1 355, ఆప్షన్ 2 352, ఆప్షన్ 3 350, ఆప్షన్ 4 351. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 351 అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే, జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారనమాట. అలాగే సెప్టెంబర్ 14 మనకు సెప్టెంబరు 14వ తారీఖున వచ్చేసి హిందీ దినోత్సవం కూడా మనకు జరుపుకోవడం జరుగుతుందండి. తర్వాత బిట్టు, మైనార్టీలు ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలోనే విద్యను పొందవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది? అంటే మైనార్టీలు అయితే మనకు ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు తెలుగు చదువుతుంటారు, ఉర్దూ అనమాట. అంటే ఉర్దూ స్కూల్స్ ఎక్కువగా అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు కదా. సో వాళ్ళు ప్రాథమిక విద్య అంటే 1 to 5th వరకు అనేది వాళ్ళు వాళ్ళ యొక్క మాతృభాషలో నేర్చుకోవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది? మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏదంటే 350A. 350A అనేది మనకు కరెక్ట్ అండి. అంటే అల్పసంఖ్యాక వర్గాల వారికి అంటే మైనారిటీ ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలో బోధనకు తగ్గ సౌకర్యాలు కల్పించాలని రాజ్యాంగం తెలియజేసింది అనమాట. సో అవసరమైతే రాష్ట్రపతి ఈ సౌకర్యాలు కల్పించుటకు ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే ఎవరైతే ఈ మైనార్టీలు ఉన్నారో వాళ్ళ మాతృభాషలోని విద్యను పొందవచ్చు అని దీంట్లో రాష్ట్రపతి కూడా కల్పించి ఏ రాష్ట్రానికైనా వాళ్ళు రాష్ట్రపతి అనేవారు ఆదేశాలు ఇవ్వచ్చు అనమాట. సో తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ రాజ్యాంగానికి గుండె ఆత్మ వంటిదని ఏ ఆర్టికల్ అంటాము? సో ఈ ఆర్టికల్ రాజ్యాంగానికి గుండె ఆత్మ వంటిదని చెప్పవచ్చు. ఏది అంటే మనకు అన్డౌట్లీ 32 అనమాట. సో 32వ ఆర్టికల్ అనేది మనకు రాజ్యాంగ పరిహార హక్కు అంటే ప్రాథమిక హక్కులు అమలు కానప్పుడు, అంటే మనకు ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి కదా, అవి అమలు కానప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి అవకాశం కల్పించిన ఆర్టికల్ ఇది. హక్కులకే హక్కు. ఈ హక్కు రాజ్యాంగానికి హృదయం ఆత్మ వంటిదని మనకు బిఆర్ అంబేద్కర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఏది అంటే ఆర్టికల్ 32 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే ఆర్టికల్ ఏమిటి? చట్టం ముందు అందరూ కూడా సమానం అని తెలిపేది ఏది అంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అనేది మనకు చట్టం ముందు అందరూ కూడా సమానులని తెలియజేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకోటి మనకు ముఖ్యంగా ఏంటంటే చూడండి, సో మనకు డిఎస్సి అనగానే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉన్నామండి. సో ఉన్న సమయాన్ని వృధా చేయకండి. ఎంత లేదన్నా ఇప్పుడు మార్చి కదా, సో మార్చి 10, 11 మనకు ఎంత లేదన్నా 20, 25 లోపు అయితే మనకు నోటిఫికేషన్ వస్తుందండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచండి. నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందాంలే, తర్వాత చదువుదామంటే మనకు కూడా తర్వాత పోస్ట్ అనేది అయిపోతుందండి. సో నెగ్లెక్ట్ అయితే చేయకండి, ఉన్న సమయాన్ని అయితే ఉపయోగించుకోండి. అదేవిధంగా ప్రతి సబ్జెక్టు అంటే మీరు ఎస్ఏ వాళ్ళు కానివ్వండి, పీజీటీ టీజీటీ ఎవరైనా కానివ్వండి, ఎస్జిటి వాళ్ళు కానివ్వండి, సో ఉన్న సమయాన్ని మీరు టైం టేబుల్ ప్రకారంగా చదువుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. సో ముందు చదివింటే ఇప్పుడు మళ్ళీ రివిజన్ చేయడానికి సమయం ఉందనుకోండి, సో అలా నెగ్లెక్ట్ చేయకుండా చదివినట్లయితే మనము ఒక 5 గంటలు చదువుతుంటే 7 గంటలు చదువుతూ ఉంటారు కదా, వాళ్ళతో పోటీ పడి చదవాలని మనము సమయం పెంచుకుంటూ పోతే మనం పోస్టులకు కూడా వెళ్ళడానికి శాతం పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఉన్న సమయాన్ని అయితే మీరు సద్వినియోగపరచుకోండి. సో అదేవిధంగా మన ఛానల్లో అయితే మనము తెలుగుకు సంబంధించిన ఎస్ఏ తెలుగు పీజీటీకి కానీ తెలుగుకు సంబంధించిన గ్రామర్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత తెలుగు మెథడాలజీ కానీ, అదేవిధంగా మనము సైకాలజీకి సంబంధించిన బిట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా చూడండి. తర్వాత ప్రశ్న,
తర్వాత 14 సంవత్సరాలలోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనుల్లో అంటే కర్మాగారాల్లో, ఫ్యాక్టరీలలో, గనులలో తీసుకోరాదు అని తెలిపే ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ ఏది అంటే 24వ ఆర్టికల్ అనమాట. సో ఆర్టికల్ 24 మనకేం తెలియజేస్తుంది అంటే 14 సంవత్సరాలలోపు బాల్యబాలికలను ప్రమాదకరమైన పనులలో కర్మాగారాలు నియమించటం నిషేధము. తర్వాత ప్రశ్న, భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్స్కు సంబంధించి సరైన ఏకైక ప్రకరణ ఏది? సరైన ఏకైక ప్రకరణ ఏదంటే 39(2) అనే ఆర్టికల్లో పిల్లలను శక్తికి మించిన పనుల్లో నియుక్తి చేయరాదు, అంటే వాళ్ళకి శక్తికి మించిన వాటి పనుల వలని నియమించరాదని తెలియజేసింది అనమాట. తర్వాత ప్రశ్న, విద్యార్థి తనకు ఇష్టం లేకపోతే మత బోధనను నిరాకరించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ ఏమిటి అంటే 28(3) అనే ఆర్టికల్ అయితే మనకు విద్యార్థులకు ఇష్టం లేకోకుండా మత బోధన అనేది చేయకూడదు అనమాట. తర్వాత 6 సంవత్సరాల లోపు బాలబాలికలను పూర్వ ప్రాథమిక విద్య అందించడము తెలిపే ఆర్టికల్ ఏమిటి? ఏమిటి అంటే ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 అంటే 6 సంవత్సరాలలోపు బాలబాలికలను పూర్వ ప్రాథమిక విద్యను అంటే ప్రారంభ శిశు సంరక్షణ అందించడము. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నోట్ అనమాట. సో RTE 09 అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 21A అనేది 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికల విద్యను ఉచితంగా అందజేయాలని ఈ ఆర్టికల్ 45 నుండి వేరు చేశారనమాట. సో పిల్లల కోసమని వాళ్ళకు సపరేట్ చేయాలని 21A నుంచి ఈ 45వ ఆర్టికల్ వేరు చేయడం అయితే జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బాలలు స్వేచ్ఛగా గౌరవంగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన అవకాశాలను కల్పించాలని తెలిపే ఆర్టికల్, అంటే పిల్లలు స్వేచ్ఛగా కానీ గౌరవంగా జీవించి ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన అవకాశాలు మనం కల్పించాలన్నమాట. సో అని ఏ ఆర్టికల్ మనకు తెలియజేస్తూ ఉందంటే 39F అనే ఆర్టికల్ అయితే తెలియజేయడం జరుగుతూ ఉందండి. తర్వాత బాలలను అమ్మడం కానీ అంటే అమ్మడం కొనడం కానీ జోగినీలను దేవాలయాలు చేస్తూ ఉంటారు కదా, జోగినీళ్ళు కానీ. సో ఇలా అంటే పడుపు వృత్తుల్లో దించడం నేరం అని తెలిపే ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ ఏదంటే 23(1) అనే ఆర్టికల్ ప్రకారము పిల్లల్ని ఎప్పుడు కూడా అమ్మడం కానీ కొనడం కానీ వ్యభిచారంలో దించడం కానీ జోగినీలుగా కానీ సో దేవదాసులుగా కానీ మార్చడం అనేది ఆర్టికల్ 23(1) ప్రకారము నేరం అన్నమాట. తర్వాత ప్రభుత్వం మైనార్టీలకు ధన సహాయం చేసే విషయంలో వివక్ష చూపరాదని తెలిపే ఆర్టికల్ ఏమిటి? ఏమిటంటే 30లో 2వ పాయింట్ అనమాట. ప్రభుత్వ మైనారిటీలకు ధన సహాయం చేసే విషయంలో వివక్ష చూపరాదని తెలిపే ఆర్టికల్. తర్వాత క్రింది వారిలో సరైన సమాధానం ఎన్నుకోండి. ఆర్టికల్ 30 మైనారిటీ హక్కుల గురించి. అంటే ఇక్కడ చూడండి, మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్లో సో 3 ఆర్టికల్కి సరైనది ఇచ్చి ఒకటి రాంగ్గా ఇవ్వబడింది అనమాట. అదేదో మనం కనుక్కోవాలి. ఆర్టికల్ 30 అనేది మైనారిటీ హక్కుల గురించి తెలుపుతుంది, సో కరెక్టే ఇది కూడా. తర్వాత ఆర్టికల్ 24 పిల్లలు కర్మాగారాల్లో పనిచేయరాదు, సో ఇది కూడా మనకు కరెక్టేనండి. తర్వాత వచ్చేసి ఆర్టికల్ 51 అండ్ AK పాఠశాల విధులను తెలుపుతుంది. తర్వాత 39F అనేది బాలల స్వేచ్ఛగా గౌరవప్రదంగా బ్రతకాలి, ఇది కూడా కరెక్ట్. సో ఆర్టికల్ 51 AK పాఠశాల విధులను తెలుపుతుంది అనేది రాంగ్ అండి. కానీ 51A అండ్ K అనేది 2002లో 86వ రాజ్యాంగ సవరణలో భాగంగా 11వ విధిని చేర్చుతూ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరినీ కూడా పాఠశాలకు పంపించడం వారి తల్లిదండ్రుల సంరక్షకుల విధి మరియు బాధ్యత అనేది తెలియజేయడం జరిగిందన్నమాట. తర్వాత మత జాతి కుల లింగ ప్రాంతం లాంటి 5 రకాల వివక్షల నిషేధం అని తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 15. మత జాతి కుల అంటే చట్టం ముందు అందరూ కూడా సమానం అని తెలియజేసేది మనకు ఆర్టికల్ 15 అనమాట, గుర్తుపెట్టు. తర్వాత భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించినా సరే వారి ప్రత్యేక భాష లిపి ఆధారంగా చేసుకుని విద్యా సంస్థలలో వారికి ప్రవేశం నిరాకరించరాదని తెలిపే ఆర్టికల్ ఏమిటంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కానీ లేదా వేరే భాష లేదా వేరే లిపి నుంచి వచ్చినా కూడా వారిని ఎప్పుడు కూడా పాఠశాల ప్రవేశానికి నిరాకరించరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది అంటే 29
29లోని రెండవ భాగం అయితే మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. తర్వాత క్రింది వారిలో ఉపాధికి ఉద్యోగావకాశాలకు సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 16 అనేది మనకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల గురించి అయితే తెలియజేస్తుందన్నమాట. తర్వాత పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి జీవన ప్రమాణాన్ని పెంచాలని తెలిపే ఆర్టికల్ ఏమిటి అంటే ఆర్టికల్ 47 అనేది ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు కనీస పోషకాహార స్థాయిని అందిస్తూ జీవన ప్రమాణాన్ని పెంచి ప్రజా ఆరోగ్యానికి మెరుగుపరచాలని ప్రభుత్వం సూచిస్తుంది అన్నమాట ఆర్టికల్ 47 ప్రకారం. తర్వాత క్రింది వారిలో ఏది 11వ విధిగా పిలుస్తారు? ఏది 11వ విధిగా పిలుస్తారు అంటే 51 ఏ అండ్ కే ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని 11వ విధిని చేస్తూ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరినీ కూడా పాఠశాలలో పంపించడానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ బాధ్యత వహించాలని తెలియజేస్తుంది. తర్వాత 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఏది అంటే 21 ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంది. తర్వాత క్రింది వారిలో ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీలను బలపరిచే ఆర్టికల్ ఏది అంటే 15(6), 15(5) అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థిక పరంగా వెనుకబడిన కులాల వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటారు కదా, సో వాళ్ళ కోసము రిజర్వేషను ఉండాలి అని బలపరిచే ఆర్టికల్ ఏదంటే 15(6) అండ్ 15(5) అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత మైనారిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేస్తే దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించాలని తెలిపే ఆర్టికల్. మైనారిటీ విద్యా సంస్థలు ప్రభుత్వం జాతీయం చేస్తే దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించాలని తెలిపే ఆర్టికల్ ఏది అంటే 31 ఏ అనమాట. 30లో 1 ఏలో అయితే ఈ ఆర్టికల్ అయితే ఉందన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎవరైతే తెలుగు ప్రిపేర్ అవుతున్నారో టీజీటీ పీజీటీ కానీ అదేవిధంగా ఎస్జిటికి ప్రిపేర్ అయినా మీకు గ్రామర్ పరంగా అయితే చాలా అద్భుతంగా అయితే తెలియజేయడం జరిగిందండి నేను. సో మీరు గమనిస్తే చాలా బాగా వచ్చాయి. సో టెట్ ఆల్రెడీ మన వీడియో చూసి టెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది క్వాలిఫై కూడా అవ్వడం జరిగింది. కాబట్టి సో అదేవిధంగా మనకు విద్యా దృక్పథాలు కానీ సైకాలజీ కానీ అదేవిధంగా తెలుగు మెథడాలజీకి సంబంధించిన మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే వీడియోల రూపంలో చేయడం అండి. అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో నచ్చితే ఖచ్చితంగా చూడండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా ఏ సబ్జెక్ట్ మీద మీకు సరే ఏ టాపిక్ మీద వీడియోస్ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేస్తే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.